తమిళ జాలర్లు బోట్లను విడిచిపెట్టాలని శ్రీలంకను భారత ప్రధాని మోదీ కోరారు. శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, లంక అధ్యక్షుడు దిశనాయకే మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సమయంలో తమిళ జాలర్ల అంశం ప్రస్తావనకొచ్చింది. తమిళ జాలర్లను వారి పడవలను వెంటనే విడిచిపెట్టాలని మోదీ కోరారు. రెండు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ అంశం నలుగుతుంది. దానికి పరిష్కారం చూసే దిశగా ఈ పర్యటనలో చర్చలు జరిగాయి. మత్స్యకారుల సమస్యలపై కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు అభ్యర్థనలు పంపించింది. కచ్చతీవు వద్ద రాష్ట్ర జలార్లు చేపలు పట్టేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు. తమ రాష్ట్ర మత్స్యకారులను భారతీయ జలార్లుగా కేంద్రం చూడాలన్నారు. కచ్చతీవులో చేపలు పట్టడానికి వీలుగా శ్రీలంకతో కొత్త ఒప్పందం అవసరమన్నారు. 2010 తర్వాత శ్రీలంక, భారత్ మధ్య జాలర్ల అంశంపై చర్చలు జరపలేదన్నారు. ఇప్పుడు మోదీ దీనిపై అభ్యంతరణ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ టూర్లో మోదీకి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆ దేశ అధ్యక్షుడు అనురా కుమార దిశనాయకే శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారాన్ని మోదీకి అందజేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని ఆ దేశంలో పర్యటిస్తున్నారు. థాయిలాండ్లో బిస్టెక్ సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా శ్రీలంక చేరుకున్నారు. బండారు నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన ఆయనను లంక ప్రభుత్వం ఘనంగా స్వాగతించింది. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సంతకాలు జరిగాయి. ట్రికోమాలిని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, శ్రీలంక తూర్పు ప్రాంతానికి భారత్ గ్రాంట్ అందించడం వంటి ఒప్పందాలు జరిగాయి. సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్గా ఈ ఇద్దరు నేతలు ప్రారంభించారు. 2019లో జరిగిన ఉగ్రవాది, కోవిడ్ మహమ్మారి, ఇటీవలి ఆర్థిక సంక్షోభం ఇలా ప్రతి సందర్భంలో భారత్ శ్రీలంక వెంట ఉందన్నారు మోదీ. రెండు దేశాల భద్రత ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు. మత్స్యకారుల సమస్యపై మనమంతా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అంగీకారానికి వచ్చామని తెలిపారు. శ్రీలంక ప్రభుత్వం తమిళ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు మోడీ. భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక భూభాగాన్ని వినియోగించుకోబోమని శ్రీలంక దేశ అధ్యక్షుడు వెల్లడించారు.